వెస్టిండీస్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ గెలవడం ఏంటి? ఆ రోజు మ్యాచ్లో వెస్టిండీస్ ఓడిపోయింది కదా, ఇండియా కదా గెలిచింది. శాంసన్ మతాలను రెచ్చగొట్టడం, హెల్మెట్ నేలకేసి కొట్టడం, అసభ్యకరంగా తన చేతిని చూపించడం లాంటివి చేశాడంట. హాయ్ గైస్, నేను రీసెంట్గా న్యూస్ చూస్తున్నప్పుడు మొబైల్లో ఒకటి నాకు న్యూస్ కనపడింది. ఇది V6 ప్రభాత వెలుగు. సో చూశారు కదా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు టీమిండియా గురించి అలాగే సంజు శాంసన్ గురించి ఒక కంటెంట్ రాశారనమాట. March 3 వచ్చింది ఇది. సో ఈ న్యూస్ లింక్ మీకు షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే టీమిండియాకు ICC షాక్, సంజు శాంసన్ సెమీస్ ఆడకుండా నిషేధం అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఓకే, మ్యాచ్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్ తీవ్ర వివాదంగా మారాయంట. బ్యాట్ పడేయడం, హెల్మెట్ నేలకేసి కొట్టడం ICC రూల్స్కి వ్యతిరేకం అని చెబుతున్నారు. దీనితో అతనిపై ఒక మ్యాచ్ పైన వేటు పడే అవకాశం క్లియర్గా కనిపిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనం ప్రసారం చేస్తున్నారు. జాతీయ మీడియాలో చెప్తున్నారు తప్ప ICC ఏమన్నా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఏదన్నా మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పిందా? సంజు శాంసన్ నెక్స్ట్ మ్యాచ్లో ఆడో తీసేస్తున్నాము అని ఏమైనా చెప్పిందా? మీకు లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి అసలు మెయిన్ చూడండి, అది పక్కన పెట్టేస్తే మరి అది ICC డిసైడ్ చేస్తుంది ఆడాలా వద్దా, లేకపోతే మ్యాచ్ పైన అంటే మ్యాచ్ ఫీజు పైన ఏమన్నా కటింగ్ ఏదైనా చేస్తారనేది అది ICC డిసైడ్ చేస్తుంది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనేది వీళ్ళు ఏం చెక్ చేయరు, ఏది పడితే అది న్యూస్ రాసేయడమే. నెక్స్ట్ ఇక్కడ అస్సలు మ్యాటర్, నేను అసలు ఎందుకు వీడియో చేస్తున్నాను దాని గురించి చెప్తాను. వెస్టిండీస్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ గెలవడం ఏంటి? ఆ రోజు మ్యాచ్లో వెస్టిండీస్ ఓడిపోయింది కదా, ఇండియా కదా గెలిచింది. టెక్స్ట్ కూడా సరిగా న్యూస్లో రాయరనమాట. ఏది పడితే అది రాసేసి పబ్లిష్ చేసేయడమే. అందులో తప్పేంటి రైట్ ఏంటి ఫ్యాక్ట్ చెక్ చేయడం కానీ ఏం ఉండదు. ఇంకా ఏది పడితే అది రాసేసి న్యూస్ పంపించడం. ఇంకా సరే, వెస్టిండీస్ గెలిచిన తర్వాత శాంసన్ మతాలను రెచ్చగొట్టాడా సంజు శాంసన్? హెల్మెట్ నేలకేసి కొట్టడం, అసభ్యకరంగా తన చేతిని చూపించడం లాంటివి చేశాడంట. ఇవన్నీ ICC కోడ్ ఆఫ్ కండక్ట్ కింద, ఇవన్నీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని చెప్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం. వెస్టిండీస్ గెలిచిందంట, అది కరెక్ట్గా చూసుకొని రాసుకోవాలి మీరు న్యూస్ రాసేటప్పుడు, ఏది పడితే అది రాయడం కాదు. నెక్స్ట్, గెలిచిన తర్వాత శాంసంగ్ మతాలను రెచ్చగొట్టడం. సంజు శాంసన్ మతాలను రెచ్చగొట్టే పని ఏం చేశాడు? మైదానంలో ఏమైనా మాట్లాడా? మతాలకు విరుద్ధంగా ఏమన్నా మాట్లాడా? అలాంటి సైగలు ఏమన్నా చేశాడా? ఏం చేయలేదు కదా. తర్వాత హెల్మెట్ నేలకేసి కొట్టడం అంటే ఇలా తీసి ఇలా నేలకేసి కొడితే అప్పుడు నేలకేసి కొట్టడం అంటారు. అంతేగాని ఇలా తీసి హెల్మెట్ పక్కన పడేసి దాన్ని నేలకేసి కొట్టడం అంటారా? అది కూడా తెలీదా. నెక్స్ట్, అసభ్యకరంగా తన చేతిని చూపించడం. ఏం చూపించాడు అసభ్యకరంగా? నీకేమైనా ఇట్లా చూపించాడా? లేదుగా. ఏం చేశాడు? గెలిచిన వెంటనే ఏం చేశాడు? ఇలా అనుకున్నాడు, అంటే తన ఇష్టదైవాన్ని అలా అనుకున్నాడు. నెక్స్ట్ ఇలా అనుకున్నాడు, తర్వాత ఇలా అనుకున్నాడు. ఇది అసభ్యకరంగా చేయడమా? సపోజ్ ఇప్పుడు న్యూస్ రాసావు కదా, ఈ ఆర్టికల్ రాసింది నువ్వే కదా. సో ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా దండం పెట్టుకున్నప్పుడు అది అసభ్యకరమైన, అంటే నువ్వు రోజు అసభ్యకరంగా చేస్తావు పనులు ఇంట్లో దేవుడి ముందు? అంటే న్యూస్ రాసే ముందు కొంచెమైనా సరే కామన్ సెన్స్ ఉండాలి. అసలు ఇలాంటి న్యూస్ రాయడానికి నీకు అసలు సిగ్గుండాలి కాస్తైనా, కొంచెమైనా కానీ. అలా ఇలాంటి న్యూస్ రాస్తారా? ఇండియా మొత్తం సంజు శాంసన్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ పాకిస్తాన్లో కూడా సంజు శాంసన్ని ప్రశంసిస్తున్నారు. కానీ మన కంట్రీలో మనకున్నటువంటి దరిద్రం ఇదే. ఆడిన మ్యాచ్ గురించి మాట్లాడరు, అక్కడ చేసినటువంటి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. కొంచెమన్నా బుర్ర ఉందా ఇది రాసినోడికి? అసలు జర్నలిజమేనా? అసలు జర్నలిస్టేనా నువ్వు? జర్నలిజం చేసావా? అసలు ఇలాంటి న్యూస్లు రాయొచ్చా? అసలు మన టీంని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇదేనా రాసే పద్ధతి న్యూస్? ICC రూల్స్కి విరుద్ధంగా ఏం చేశాడు? అసభ్యంగా చేతులు ఏం చూపించాడు? హెల్మెట్ తీసి నేలకేసి కొట్టాడా? చూసావా? వీడియో చూసావా నువ్వు? అసలు క్రికెట్ చూస్తావా? అది భావోద్వేగంతో చేసిన పని అది, అంతేగాని కావాలని హెల్మెట్ తీసి నేలకేసి కొట్టడం కాదు. అది భావోద్వేగం. అది ఎలా ఉంటుందో చెప్తాను ఎగ్జాంపుల్. సపోజ్ ఈ ఆర్టికల్ నువ్వే రాసావు కదా. సో సపోజ్ ఇప్పుడు ఇలాంటి ఏదో పనికిమాలి పని చేసావని చెప్పేసి, లేకపోతే నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదనో, నువ్వు ఫామ్లో లేవనో చెప్పేసి నిన్ను ఉద్యోగం నుంచి తీసి పక్కన పెట్టారు కొన్ని నెలలు. ఇంకా అప్పుడు నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఆలోచించు. అందరు ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ, లేకపోతే తోటి ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ అరే ఏమనుకుంటారు నా గురించి, నేను జాబ్లోంచి నన్ను తీసి పక్కన పెట్టారు, నన్ను జాబ్కి వెళ్ళనివ్వకుండా అని చెప్పేసి కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ పక్కన పెట్టేస్తే ఎంత ఫీల్ అవుతావు? ఎంత మానసిక వేదన అనుభవిస్తావు నువ్వు? ఒక్కసారిగా నీకు ఒక ఛాన్స్ ఇచ్చేసి
సరే జాబ్ చేసుకో అని చెప్పేసి నీకు ఒక ఛాన్స్ ఇస్తే నువ్వు జాబ్లో జాయిన్ అయిన డే 1 నుంచి ఆ మంత్లోనే ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చి నీ మేనేజర్ చేతనో లేకపోతే నీ కంపెనీ ఎండీ చేతనో నువ్వు ప్రశంసలు పొంది ఒక మంచి పని చేసావు, మంచిగా జాబ్ చేస్తున్నావు అని చెప్పేసి అందరిని ప్రశంసిస్తే ఆ ఫీల్ కానీ ఆ భావోద్వేగంగా నీకు ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి భావోద్వేగం ఇక్కడ సంజు శాంసన్లో మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి పక్కన పెడితే ఇచ్చిన ఒక్క ఛాన్సు వదిలిపెట్టకుండా ఆడి నిలబడి ఎంతోమంది అంటే అందరూ వచ్చి ఏదో కొంత స్కోర్ చేసి కొట్టేసి అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి, కానీ ఒక్క మగాడు నిలబడి అవుట్ అవ్వకుండా మన ఇండియాని సెమీస్లో నిలబెట్టాడు. మన దేశం అవమానానికి గురి అవ్వకుండా సెమీస్లో నించోబెట్టాడు. అది మీకు కనపడలేదా? ఎక్కడ కూడా బాధపడకుండా పక్కన పెట్టినా కానీ ఫీల్ అవ్వకుండా ఆడి నేనేంటి, గేమ్ ఏంటి, నా పెర్ఫార్మెన్స్ ఏంటనేది ఆడి చూపించి నిలబడ్డాడు. అది మీకు కనపడలేదా? రీసెంట్గా జరిగిన 2 మ్యాచ్లు అటు వెస్టిండీస్తో కానీ ఇటు ఇంగ్లాండ్తో కానీ ఈ 2 మ్యాచ్లో ఇండియా గెలిచిందంటే దానికి కారణం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంజు శాంసన్. ఇతను లేకపోతే ఈ 2 మ్యాచ్లు గెలిచేది కాదు, ఫైనల్లో అడుగు పెట్టడం చాలా కష్టం అయ్యేది. ఇతను రియల్ వారియర్ చెప్పాలంటే. ఈ టైంలో తనకి సెలబ్రేషన్స్ మనం చేయాలి, తనని మనం పొగడాలి. ఈ న్యూస్ చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, జగన్ అన్నది వీడియో ఒకటి ఉంది కదా, అది అనిపించింది అనమాట. జగన్మోహన్ రెడ్డిది నన్ను అభినందించాల్సింది పోయి శాలువా కప్పాల్సింది పోయి ఏంది మాటలని అలాగే అనిపించింది. అతన్ని పొగడాల్సింది పోయి మనం ఈ సూడిపోటి మాటల. అసలు ఆ న్యూస్ ఆర్టికల్లో మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ న్యూస్ ఆర్టికల్లో ఎక్కడ కూడా ఆ లింక్ కూడా ఇస్తాను చూడండి. ఎక్కడ కూడా తను ఆడిన మ్యాచ్ గురించి రాసావా నువ్వు? అసలు తను ఆడినటువంటి అద్భుతమైన నాక్ గురించి మాట్లాడేవా? లేదు, ఏం లేదు. ఏది పడితే అది న్యూస్ రాయడమే. అది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకునేది లేదు, ఫ్యాక్ట్ చెక్ లేదు, న్యూస్ రాయడం రాదు. శాంసన్ మతాలను రెచ్చగొట్టడం. ఏం రెచ్చగొట్టాడు మతాలని? మీరు రాసిన ఈ పనికి మాలిన న్యూస్ వల్ల మత గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. లేనిపోని ఆలోచనలు, లేనిపోని గొడవలు సృష్టించడానికి మీరు ముందుంటారు న్యూస్ ఛానల్స్. నిజంగా ఇప్పుడున్నటువంటి న్యూస్ ఛానల్స్ కానీ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కానీ ఇవి ఏవి చూసినా సరే ఎంత అసహ్యం వేస్తుందంటే అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది ఏం తెలియకుండా మీరు న్యూస్ అనేది పబ్లిష్ చేస్తున్నారు చూసారా? ఎంత అసహ్యంగా ఉందంటే, ఎంత చిరాగ్గా ఉంటుందంటే మీ న్యూస్ చూడాలన్నా కానీ చదవాలన్నా కానీ చిరాకు వస్తుంది. అలా ఉంది మీ న్యూస్, మీ జర్నలిజం అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్లో. గొడవలు పెట్టే పనులు, మతాల మధ్య చిచ్చులు పెట్టే పనులు తప్ప ఏమి లేదు మీ దగ్గర. ఇంకా సమస్యలు ఏమి లేవా? ఇదేనా సమస్య ఉంది మన దగ్గర? ఇంకే సమస్యలు లేవా మన దేశంలో? వాటి గురించి ఏం ఆర్టికల్స్ రాయరా? ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇదే ఇంటర్నేషనల్ సమస్య అయిపోయింది మీకు. మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ రాయడం, నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకోకుండా రాయడం మీకు అలవాటు అయిపోయింది. ఇలాంటి పనికి మళ్ళీ న్యూస్ ఇంకెప్పుడు రాయకండి. నేను జనరల్గా వీడియోని ఎప్పుడు కూడా లైక్ చేయమని, షేర్ చేయమని వీడియోలో చెప్పను. ఏదో ఎడిటింగ్లో జస్ట్ ఆ పిఎన్జీసీ కానీ ఆ గిఫ్ట్ కానీ అవి యూజ్ చేస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అంటే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది ఈ న్యూస్ ఆర్టికల్ రాసిన పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. అతని దగ్గరికి వెళ్ళేంత వరకు అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.